गाइस इंको रेसिपी వచ్చేసాం ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఎగ్ బజ్జీ ఎగ్స్ ఉడకబెడుతుంది మా మాను శ్రీ మేడం ఎగ్ బజ్జీ మీకు ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి మేము క్లియర్ గా వీడియో చేస్తాము చూసేయండి గైస్ ఇప్పుడు పిండి కలుపుతున్నాము శనగపిండి తీసుకున్నాము పాక్లో ఏంటవి ఇది వచ్చేసి వాము వేస్తే బాగుంటుంది మంచి డైజెషన్ ఇంకేం వేస్తున్నావే సో నెక్స్ట్ ఇది ధనియాల పౌడర్ వేసి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసేయి కొంచెం కారం నెక్స్ట్ కొంచెం కారం వేసేయి సో ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి మంచిగా మనం బజ్జీలు ఎట్లా వేస్తాం అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా మంచి లమ్స్ లేకుండా ఆఫ్కోర్స్ నా అందులో ఉన్నాయి నేను తీసేస్తాను లమ్స్ ఏం చేస్తున్నావు మనుషులు సో ఇప్పుడు ఇది బాయిల్ మంచిగా నీట్గా బాయిల్ చేసుకొని మంచిగా నీట్గా కడుక్కొని ఇట్లా మనము ఇది ఎట్లా కట్ చేసుకోవాలి పొడుగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కట్ చేసిన ఆల్రెడీ అందుకే ఓకే సో ఇట్లా కట్ చేస్తే టేస్టీగా ఉంటుంది అనమాట నేను ఇట్లనే వేస్తాను మేమైతే ఇలానే చేస్తాము ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు మీరు హోల్ ఎగ్ వేస్తారా మీరు ఒకసారి ఎగ్ వేస్తే చిల్లుతుందంట ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసినారనమాట సో అందుకని చెప్పేసి మేము ఇట్లా వేస్తున్నాం ఓకే వెయిట్ దాని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా సో ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ రావాలి ఇంకొంచెం గానిద్దాం ఓకేనా వచ్చినాయి కదా గోల్డెన్ కలర్గా ఇప్పుడు తీసేసుకుందాం యమ్మీ యమ్మీ ఆలు బజ్జీ రెడీ ఎగ్ బజ్జీ అవి ఓ సారీ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది మర్చిపోతుంది ఫ్రెండ్స్ మన ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది